ప్రాంతాల నుండి భారీ వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. స్నానఘట్టాలన్నీ నీట మునుగుతున్నాయి. మన్యంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాయుగుండం కారణంతో మరింత వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. దీనిపై మరిన్ని వివరాలు రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితోటి గోదావరి రాజమండ్రి వద్ద పరవళ్లు తొక్కుతున్నది. మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి వస్తే గోదావరి ఎగువ ప్రాంతాల దగ్గర నుంచి వస్తున్న వరద నీటిని అంతటిని కూడా బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లకు గాను 147 గేట్లను ఎత్తివేయడం జరిగింది ఇంతవరకుని. ఈ గేట్లు ఎత్తివేసి మొత్తం బ్యారేజీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 95,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే 10.9 అడుగుల వద్ద గోదావరి అక్కడ కొనసాగుతున్నది. అయితే ఎప్పుడు కూడా 3 టీఎంసీల కెపాసిటీ ఉండే ఈ ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి ప్రస్తుతం 2.8 లెవెల్ వద్ద ఈ మెయింటైన్ చేయడం జరుగుతున్నది. మనం ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న ఈ పుష్కర్ ఘాట్ దగ్గర చూసినట్లయితే మొత్తం గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో మొత్తం స్నానఘట్టాలన్నీ కూడా నీట మునగడం జరిగింది. మెట్లపై వరకు కూడా నీరు ప్రవహించడం జరుగుతున్నది. మొత్తం పాత బ్రిడ్జి దగ్గర చూసినట్లయితే 46 పాయింట్ల వద్ద ఇక్కడ గోదావరి కొనసాగుతున్నది. ఇది ఇలాగుండగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తూ జరుగుతున్నది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహించడం జరుగుతుంది. ముఖ్యంగా విలీన మండలాల్లో చూసినట్లయితే అత్తాకోడలు వాగు మట్టికి పొంగడంతో అక్కడ మొత్తం గట్టు రహదారిపైకి నీళ్లు రావడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోవడం కూడా జరిగింది. అలాగే మిగతా ప్రాంతాల్లో చూసినట్లయితే మొత్తం ఈ రంపచోడవరంలో కానీ మారేడుమిల్లి ఈ ప్రాంతాల్లో మొత్తం ఈ రంపచోడవరం మొత్తం ప్రాంతంలో అంతా కూడా భారీగా వర్షాలు కురుతున్నాయి. దీంతో అక్కడంతా కూడా పటిష్టమైన చర్యలను అధికారులు చేపట్టడం జరిగింది. ఇంకా చూస్తే వరదలు ఈ వర్షాలు అధికంగా ఉండడం పాటు మరో 48 గంటల పాటు వర్షాల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నది. దీంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో దీంతో అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది. అలాగే మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కానీ జిల్లా కలెక్టర్ కార్యాలయం అలాగే ఆర్డీఓ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. వర్షాల కారణంగా మన్యం ప్రాంతాలతో పాటు మొత్తం ఈ మైదాన ప్రాంతాల్లో కూడా జ్వరాలతో ఎక్కువ మంది బాధపడటం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు మట్టికి జ్వరాల బారిన పడటం జరుగుతుంది. దీంతో అధికారులు అంతా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులు ఎక్కడా కూడా జ్వరాల బారిన పడకుండా అప్రమత్తం జరిగి ఈ విష జ్వరాలు కానీ మలేరియా జ్వరాల ప్రభావం ఎక్కువగా లేకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుని వాళ్ళకి అవసరమైన చర్యలు చేపట్టే విధంగా వీళ్ళందరినీ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే చూసినట్లయితే మొత్తం ఈ వర్షాలు కురవడం వల్ల మొత్తం ఈ తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి మొత్తం లోతట్టు ప్రాంతాలు కూడా పలు చోట్ల జలమయం కావడం జరిగింది. అలాగే ఈ కాలువలు కూడా పొంగిపొర్లి రోడ్ల మీదకి ప్రవహించడంతో ప్రజలు కూడా చాలా అసౌకర్యానికి గురి కావడం జరుగుతుంది. అలాగే ఈ వర్షాలు మరో 48 గంటలు ఉన్నట్లయితే ఇంకా ప్రజలకి ఎటువంటి అవసరాలు ఏర్పడినా సరే తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి అలాగే సముద్ర తీర ప్రాంతంలో కూడా ఎవరిని కూడా మత్స్యకారులను ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతో వాళ్ళందరూ కూడా వేట నిలిపివేయడం జరిగింది. అలాగే మొత్తం అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం గోదావరి కూడా రోజుకు కూడా ఇంకా ఉప్పొంగి ప్రవహించడం జరుగుతుంది. నిన్న 20,000 క్యూసెక్కుల నీరుని మాత్రమే సముద్రంలోకి విడుదల చేయగా ఈ రోజు 95,000 క్యూసెక్కుల నీటి వరకు వదలడం జరుగుతున్నది. అయితే ఇది ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వంశధార నాగవల్లి గోదావరి నదులు అక్కడ పొంగి ప్రవహించడంతో ఈ సబరి నది ద్వారా మొత్తం గోదావరిలో కలవడం జరుగుతున్నది. అలాగే ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడంతో మరికొద్ది రోజుల్లో ఈ గోదావరికి మరింత వరద నీరు చేరే అవకాశం ఉన్నదని అధికారులు చెప్పడం జరుగుతుంది. దీంతో గోదావరి నదీ తీర ప్రాంతంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.